just for the Smaran Bhai. That's the right. Sight. Out. Let's go now. If there is anything that we can. ఫస్ట్ సినిమా ప్రొడ్యూసర్ గా కొంచెం నన్ను కన్సిడర్ చేస్తూ సో మ్యూజిక్ డైరెక్టర్ స్మరణ్ ఒక రోజు గా లాస్ట్ గా వచ్చిన వైబ్ అయితే కనుక ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ స్మరణ్ నా సినిమా మా స్మరణ్ కి బాగా కలిసి వచ్చింది. ఎందుకంటే ఈ సినిమా తర్వాత స్మరణ్ నెట్ఫ్లిక్స్ కి డీజే తెలుగు డైరెక్టర్ సందీప్ కిషన్ సినిమా చేస్తున్నాడు. అలాగే మా కేర్ ఆఫ్ కంచర్పాలెం డైరెక్టర్ ది మన సినిమా పేరు ఏంటి రావు బహదూర్ చేస్తున్నాడు మా మ్యూజిక్ డైరెక్టర్. అలాగే ఇంకోటి కూడా పెద్ద సినిమా పీవీసీలో కూడా ప్రశాంత్ వర్మ గారు కాళీ మహాకాళి కూడా మనోడే చేస్తున్నాడు. ఇదంతా మన సినిమా తర్వాత కాబట్టి క్రెడిట్ అంతా అన్న టీవీ చూసిన తర్వాత ఎలాగైనా హిట్ కొట్టాలనే ప్రయత్నం కనిపించింది. సినిమాని చూద్దామన్నా ఫస్ట్ క్వశ్చన్ లో హిట్ అనే పదం చూడు చాలు. కానీ ఆ హిట్ కొట్టాలనే ప్రయత్నంలో సినిమా రోడ్డు మీద తెచ్చినట్టు అనిపిస్తుంది. కార్లో కూర్చొని లవ్ యూ అది చాలా చిన్న పోర్షన్ సినిమా. అబౌట్ సినిమాలో అయితే 1.5 minutes ఉంది. ఏమనుకున్నా ఉంటాను ఆనెస్ట్లీ, టీజర్ బాగున్నా బాగాలేకపోయినా అనేది టీజర్ చెత్తగా ఉన్న పర్లేదు కానీ కొత్తగా ఉంటుంది. ఐ హోప్ కొత్తగా ఉండి నచ్చిందని కూడా అనుకుంటున్నాను. జస్ట్ పాయింట్ చేయడం చెప్పాను. సో ది హోల్ ఐడియా వాస్ కొత్త ప్రెజెంటేషన్ చేద్దాం రెగ్యులర్ టీజర్స్ కంటే అనేది ఐడియా. సో ఐ థాట్ అలా వర్కౌట్ అవుతుంది అనుకున్నా. ఐ హోప్ అది అయిందనే కోరుకుంటున్నాను. చెత్త కొత్త పక్కన పెడితే బూతులు ఎక్కువైనట్టుంది. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ యూ మ్యామ్. మ్యామ్ ఆనెస్ట్లీ చెప్పాలంటే మీకు అందులో వినిపించిన ఒక బూత్ చెప్తారా? ఏదన్నా చూసారా అంటే అందులో బూత్ లేదు మ్యామ్. చెప్పండి ఒక బూత్ మీరు. పలకలేకపోవడమే కదా. లేదు మ్యామ్, అక్కడ మీరు చూస్తే కనుక బూత్ వేసాం మ్యామ్. ఒక్క బూత్ కూడా మీరు ఇన్ జనరల్ గా ఎనీ అదర్ ఫిల్మ్ తో బూత్ ను వాడినటువంటి ఎనీ సినిమా నో కంపారిజన్ విత్ ఒక్క బూత్ కూడా సినిమాలో వితౌట్ బూత్ అంటే ఐ అగ్రీ. టీజర్ లో దేర్ ఇస్ వన్ బూత్. మా సౌండ్ డిజైనర్ కి చెప్పాను, అది ఎలా చెప్పాలో ఒకసారి మీరు చెవులు చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి బాయ్స్ కి చెప్తాం మేము. వద్దు, ఆ బూత్ లో ఒక బూత్ ఉంది మ్యామ్, అందులో గోని కూడా నేను సైలెన్స్ చేయనున్నాను. వాడు గోని చేయకుండా దాన్ని మాత్రమే సైలెన్స్ చేశాడు. బికాస్ ఆఫ్ విచ్ ఇప్పుడు సారీ టు సే దిస్ కంప్లీట్ గా దేర్ ఇస్ నో వే దట్ ఒక్క బూత్ పదం కూడా మీకు బూత్ వస్తుంది, అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది. బట్ నోవేర్ డస్ ఇట్ ఫీల్ లిప్ సింక్ లో కానీ ఎక్కడ కూడా ఇట్ డజంట్ ఫీల్ లైక్ మీరు ఫన్ లాగే చూస్తారు తప్ప ఒక హార్ష్ బూత్ వచ్చిందంటే అనే ఫీలింగ్ అయితే రాదు. ఐ కెన్ ప్రామిస్ దట్. అంటే లేడీస్ రావాలన్నా పిల్లలు రావాలన్నా కూడా ఇట్లాంటి మూవీస్ కి కష్టం కదా. అప్పుడు అర్జున్ రెడ్డి చూసే మొన్న కే ర్యాంప్ అంటే టీజర్ ట్రైలర్ లో విచ్చలవడిగా బూతులు కావచ్చు, నార్మల్ గా కంటెంట్ అనేది సినిమాలో ఎంత ఉంది లేదో పక్కన పెడితే గనక ట్రైలర్ టీజర్ లో మాత్రం కట్ లేకుండా వాడుతున్నారు. కానీ సినిమా చూస్తే కొన్ని బాగానే ఉంటున్నాయి. అంటే బూతులు ఇవన్నీ వాడితేనే రీచ్ ఉంటది అనుకుంటున్నారా? ఆనెస్ట్లీ అయితే అలా కాదు. అగ్రీ, కొంచెం వైడ్ అవుతారు యూత్, నేను కాదలను. బట్ ఇందులో మ్యామ్ ఇప్పుడు వాడు ఏ కాంటెంట్ కి అయితే బీప్స్ వేసాము, క్లియర్ బీప్స్ వేసాము మ్యామ్, అదంతా కూడా ఒక ఫెలో సిటిజన్ యొక్క ఫ్రస్ట్రేషన్ జ్యుడిషియరీ సిస్టమ్ గురించి అయి ఉండొచ్చు, రోడ్ ట్రాఫిక్ జామ్ గురించి అయి ఉండొచ్చు. సో ఇట్స్ ఫెలో సిటిజన్స్ ఫ్రస్ట్రేషన్ లాగే దాన్ని ట్రీట్ చేశాము. అండ్ సినిమాలో ఎక్కడైతే ఈ సీన్ వస్తుందో బై దెన్ వీటి బ్యాక్ స్టోరీ మీకు అర్థమైపోతుంది. వీటి ఫ్రస్ట్రేషన్ 100% కరెక్ట్ అని చెప్పి మీరు అగ్రీ చేస్తారు. బట్ బూత్ మాత్రం బూత్ లో ఒక్క లెటర్ కూడా బయటికి రాకుండా కంప్లీట్ బూత్ ఉంటుంది మ్యామ్. మా ప్రయత్నం అయితే అది చేసాం. సౌండ్ డిజైన్ లో ప్రివ్యూస్ షో వేసి ఇక్కడ వరకు వచ్చింది తెలిసి ప్రాసెస్ లో. సో ఫీమేల్ ఆడియన్సెస్ రియలీ లవ్ ద ఫిల్మ్. సో పీపుల్ ఆర్ కమింగ్ అండ్ సెడ్ వి ఆర్ గెటింగ్ గూస్ బంప్స్ బికాజ్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఎంపథీ క్యారెక్టర్ చుట్టూ. సో అది ఐ మీన్ ద ప్రూఫ్ మీరు అడుగుతుంది ఫీమేల్ ఆడియన్స్ కి ఇబ్బందిగా ఉంటుందా అంటే ఆల్రెడీ ద ప్రూఫ్ ఇస్ ఇన్ ఈ ప్రివ్యూ షోస్ లో ద ఫీమేల్ ఆడియన్స్ ఇస్ రియలీ లైక్. నోయింగ్ సురేష్ బాబు గారు సార్ ఒప్పుకోరు మ్యామ్.
అందరి వరకు రిక్వెస్ట్ చేశాను. సురేష్ బాబు గారు ఒప్పుకున్నారనే అడుగుదాం అనుకున్నాను. సురేష్ సార్ చాలా పర్టికులర్ గా ఉండాలి మ్యామ్. అండ్ ఈ సినిమాలో చూస్తే ఫస్ట్ హాఫ్ ఈ వైబ్ లో ఉంటుంది, సెకండ్ హాఫ్ అంతా యామిని అండ్ ఒక అబ్బాయిని కూడా మీకు చిన్న బాబుని చూసాం కదా మ్యామ్. కంప్లీట్ కెమిస్ట్రీ, ఇట్స్ ఓన్లీ అబౌట్ ఫ్యామిలీ ఇన్ ద సెకండ్ హాఫ్. అండ్ ఐ ప్రామిస్ మీరు సినిమా చూసి నాకు శ్రవ్య క్యారెక్టర్ చాలా నచ్చిందండి, బాగా చేశారని చెప్పకపోతే మాత్రం మ్యామ్ 100% ఐ కెన్ ప్రామిస్ యూ దట్ మ్యామ్. యూ కెన్ డైరెక్ట్లీ టెల్ మీ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ అన్న. ప్రొడ్యూసర్ కమ్ హీరో కమ్ అడిషనల్ స్క్రీన్ ప్లే రైటర్ కమ్ ఇంకేమైనా ఉన్నాయా బాగా చేశారు? ఇవి రాసుకున్నాము, ఏడీ కమ్ స్పాట్ బాయ్ కమ్ అని రాయలేం కాబట్టి ముఖ్యంగా కరెక్ట్ అన్న, అన్ని పనులు చేయడానికి నేను ఇష్టపడి చేశాను. ఇన్ఫాక్ట్ ఈవెంట్ ఇప్పుడు జరుగుతుంది పొద్దున్న 11 తెల్లవారు 5 వరకు ఈ డబ్బాల మీద స్టిక్కర్లు నేను, నా డైరెక్టర్, నా హీరోయిన్, నా ఏడీస్ అందరితో కూర్చొని చేసామన్నా. నాట్ దట్ నాకు కంప్లీట్ సపోర్ట్ ఉంది సురేష్ బాబు గారి దగ్గర నుంచి, రానా అన్న దగ్గర నుంచి నాకు వాయిస్ పెట్టారు. బట్ స్టిల్ ఆర్ ఇంటెన్షన్ నాకు ఎవ్రీ పోస్టర్ నాకు ఇంట్రెస్ట్ దేర్ అ జర్నీ దట్ ఐ హ్యావ్. ఎవ్రీ పోస్టర్ నా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి, గాలి రాకుండా ఎట్లా అంటే టెక్నిక్ కూడా కనుక్కున్నాను, అదే బబుల్స్ రాకుండా. సో ఎవ్రీ డబ్బా మేమే పెట్టాం. ఇన్ఫాక్ట్ దీనికి మా లైన్ ప్రొడ్యూసర్ వాళ్ళ ఫ్రెండ్స్ 4 ఉన్నారు, కపుల్స్, వాళ్ళందరూ హెల్ప్ చేశారు. సో ఎవ్రీ బాక్స్ హియర్, ఎవ్రీ పోస్టర్ హియర్ ఈస్ హ్యాండ్ స్టిక్డ్ బై మీ అండ్ మై ఎంటైర్ టీమ్ అన్న. No AI involved. No AI involved. Full analog. All real. నన్నగారు ఇక్కడ ఇంత కష్టపడి ప్రొడ్యూసర్ గా ఎందుకు మారాల్సి వచ్చింది? ఎవరో ప్రొడ్యూస్ చేయలేదా, ఈ సబ్జెక్ట్ ఒప్పుకోలేదా, మీతో సినిమా డైరెక్ట్ ఇష్టపడలేదా? ఐ లవ్ దట్ క్వశ్చన్ అన్న. నిజంగా ఇట్ వాస్ అ పార్ట్ ఆఫ్ మై స్క్రిప్ట్, నేను చెప్పాల్సింది ఫ్లో లో మర్చిపోయాను. ఈ కథ ఒక వెరీ బిగ్ ప్రొడక్షన్ హౌస్ దగ్గర ఓకే అయిందన్న. హీరోని మార్చమని చెప్పి అడిగారు, మేము కలిసి రాసుకున్నాం. నేను వరుణ్ 7-8 years గా వీట్ బీన్ ట్రావెలింగ్. నేను డైరెక్షన్ చేద్దాం అనుకుని వరుణ్ రైటర్ గా వచ్చాను. నేను ఒక సినిమా డైరెక్షన్ చేయాలి. ఆ డైరెక్షన్ చేయడానికి తరుణ్ భాస్కర్ కి ఫోన్ చేసి, నాకు ఒక మంచి రైటర్ ని తరుణ్, నేను సినిమా డైరెక్ట్ చేద్దాం అనుకుంటున్నా, నాకు ప్రొడక్షన్ వాజ్ ఓకే. అక్కడికి వెళ్ళిన తర్వాత వరుణ్ ని నాకు తరుణ్ భాస్కర్ టీం పంపించారు, తన్వి వీళ్ళందరూ. సో మేము ఇద్దరం కలిసి కథలు రాస్తూ ట్రావెల్ అయ్యాం. సో చాలా బాండింగ్ వచ్చింది. సో వీడి కథ పిచ్ చేసినప్పుడు నాకు బాగా నచ్చి, మనం నువ్వే డైరెక్ట్ చేయి, నేను హీరోగా చేసుకుంటాను, లెట్స్ పిచ్ ఇట్ అంటే ఒక మంచి ప్రొడక్షన్ హౌస్ అన్న, వెరీ బిగ్ ప్రొడక్షన్ హౌస్. ఓకే అయింది. వాడు ఒక 2-3 months ట్రావెల్ అయిన తర్వాత ముందు కాకుండా ఇంకేదైనా హీరోకి వెళ్తామా అన్నారు. ఐ వాజ్ ఆల్సో లైక్ వెళ్ళు అన్నాను. కానీ బయటికి రావడానికి కారణం ఏంటంటే ఏస్థెటిక్ ఆఫ్ ద సినిమా ఉంటుంది కదన్నా. ఇప్పుడు ఈ సినిమాని 10 కోట్లలో తీస్తే ఆ టెక్స్చర్ టోన్ రాదు. ఇప్పుడు ఈ డబ్బా ఉందనుకున్నా, ఆ పెద్ద ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు ఇది డబ్బా మంచి క్లీన్ వినైల్ షీట్ వేసి ఈ కథని ఇలా చెప్తేనే వైబ్ వస్తుంది. ఈ కథని ఒక లోకల్ షేక్ పేట్ లో చెప్తేనే వైబ్ వస్తుంది. సో ఏస్థెటిక్స్ మ్యాచ్ అవ్వక బయటకు వచ్చినాం ఇద్దరం కలిసి. అండ్ దెన్ యూఆర్ లైక్ లెట్స్ డూ ఇట్ బై అవర్ సెల్వ్స్. I don't want to create controversy, but ఆ స్టూడియో పెద్ద స్టూడియో, దే సెడ్ నేను పేరేం చెప్పలే అంటే దే సెడ్ చెప్పేసారు ఆల్రెడీ, స్టూడియో అని చెప్పేశారు కదా, రమణ స్టూడియో అనుకున్న స్టూడియో అంటే స్టూడియోస్ అని అలా లాంగ్వేజ్ బట్టి వెళ్ళలేరు సార్. అంటే అలా ఒక సంస్థ. సో అండ్ బై ద వే 2 తప్పు, సో డజంట్ కౌంట్. సో ఆ సంస్థలో ద పార్ట్ దట్ మేడ్ మీ కమ్ అవుట్ అండ్ సే లెట్స్ డూ ఇట్ అవర్ సెల్వ్స్ ఇస్ దీని ఫ్రెండ్ క్యారెక్టర్ చేయమన్నారు. నేను ఐ కాంట్ సీ దట్. సో ఐ వాజ్ లైక్, అండ్ అక్కడ చాలా లిమిటేషన్స్ పెట్టారు. ఇది ఒక ఫ్రీడమ్ తో చేయాలి ఫిలిం. మీరు ఫిలిం ఎస్థెటిక్ చూస్తే చాలా ఫ్రీడమ్ తో మీకు కనిపిస్తుంది. ఆడియన్సెస్ కూడా ఫ్రీ అవుతారు, ఏదో మేము ఫ్రీడమ్ గా తీసినట్టు కాదు. ఆడియన్సెస్ కేర్ ఫ్రీ ఫీల్ అవ్వాలని తీసిన ఫిలిం ఇది. అండ్ ఎడిట్ గ్రామర్ కూడా కొత్తగా ఉంటుంది. ఫిల్మ్ మేకింగ్ గ్రామర్ కొత్తగా ఉంటుంది. లైక్ సో అలాంటిది సంస్థలో ఫస్ట్ డైరెక్టర్ కి అలో చేయరు సార్. ఓకే. సో బట్ దట్స్ వై థ్యాంక్స్ సురేష్ గారు అండ్ రానా గారు ఫర్ ఎంకరేజింగ్ దిస్ ఫిల్మ్ అండ్ ఎవ్రీబడి ఎల్స్, వెంకట్ సిద్ధారెడ్డి గారు, ఎవ్రీబడి ఎంకరేజ్. ఇప్పుడు టీవీలో చూసిన మోరల్స్ ప్లస్ డైలాగ్స్ అన్ని సినిమాలో ఉంటాయా? లేవు సార్. యాక్చువల్లీ అ పార్ట్ ఆఫ్ ద టీజర్ కరెంట్లీ కట్ లో లేదు, బట్ మరికొంత ఉంది. ఓకే. సో ఇది మీరు చూస్తే అది క్యారెక్టర్ ని ప్రజెంట్ చేయాలన్న ఒక ప్రయత్నం. సో క్యారెక్టర్ ని ప్రజెంట్ చేసాం అండ్ దెన్ స్టోరీలో ఇంకా ఉంది అని కూడా ప్రజెంట్ చేసాం. ఓకే. కార్ లో సీక్వెన్స్ ఉంటుంది, కార్ సీక్వెన్స్ ఉంటుంది. ఇంకో క్వశ్చన్, సెన్సార్ అయిపోయిందా? సెన్సార్ రూల్స్ 3 months బ్యాక్ మారి చాలా టైట్ పొజిషన్ అని చెప్పి చాలా మంది మేకర్స్ చెప్తున్నారు, ఇబ్బంది పడిన సమయం సరిగ్గా చెప్తున్నారు. ఇప్పుడు దీనికి మా స్పిరిట్ మీడియా ప్రవీణ్ సార్, వెంకట్ సిద్ధారెడ్డి సార్ ముందుండి దీన్ని నడిపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ వేరే ప్లీజ్ సెన్సార్ కొంచెం కానీ ఒకటి సెన్సార్, ది రెస్పెక్ట్ సెన్సార్ వాళ్ళు కనుక ఇది ఇలా వద్దమ్మా, దిస్ ఇస్ నాట్ ద రైట్ వే అంటే అవుట్ రైట్ వీఆర్ రెడీ టు గో ఫర్ ఇట్ సార్.
నువ్వు అక్కడ మళ్ళీ డిస్కషన్ పెట్టద్దు నాకు లేదు లేదు. అన్న ఒక హీరో ఓటీతో యాక్ట్ చేయడం బాగుంటుంది చూడడానికి, కానీ ఎంత కాదన్నా ఒక అర్జున్ రెడ్డి రిఫరెన్స్ కనిపిస్తుంటుంది. ఈ టీజర్ లో కూడా ఎక్కడో ఒక అర్జున్ రెడ్డి పోస్టర్ చూసాను. Yeah. ఈ ప్రోడక్ట్ వచ్చినప్పుడు ఇబ్బంది కలుగుతుంది. I would really like you to can I speak? Please. రెస్పెక్ట్ ఫస్ట్ టైం ఇస్తున్నాడు. అంటే సో బేసికలీ మీకు ఐడియా అర్జున్ రెడ్డి రావడం చాలా మంచిది. నాకు ఈ టీజర్ లో కూడా లాస్ట్ కి పెళ్లి చూపులు కూడా పోస్టర్ ఒక ఫ్రేమ్ కోసం వస్తుంది. మీరు స్లో డౌన్ ఇన్ఫాక్ట్ ఇంకా కొన్ని పెట్టాలనుకున్నాం. నాకు ఇద్దరికి ఇష్టమైన సినిమాలు కొన్ని ఉన్నాయి. జంజాల గారి సినిమాలు ఇష్టం. ఎందుకంటే సినిమా పెళ్ళంట నా ఫేవరెట్ ఫిల్మ్. కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమీర్పేట, మలక్కపేట, శంకర్, మన హై హై నాయక. సో మాకు ఇష్టమైన సినిమాలు ఉన్నాయి మా ఇద్దరికి కలిపి. వాటి రిఫరెన్సెస్ ఇంకొన్ని పెట్టాలనుకున్నాం. బట్ అర్జున్ రెడ్డి రిఫరెన్స్ అంటే ఎవరు హార్ట్ బ్రేక్ ఎవరు గడ్డం మెచ్చుకున్న అర్జున్ రెడ్డి గారండి. ఈ సినిమాలో ఒక్క చోట కూడా హీరో మందు తాగటం ఆర్ ఇంకా మట్టి పదార్థాలు చూపించడం అనేది చాలా కాన్షియస్ గా చూపించకుండా చేసి, అంటే ఆ డ్రింకింగ్ ని గ్లామరైజ్ చేసి అన్నట్టు మేము చూపించాలి. అది చూపించడం తప్ప అంటలేను. నాకు ఇష్టం ఆ సినిమా. మేము చూపించలేము నాకు తప్ప. యాక్ట్ చేశారు, కామెంటరీ చేశారు, యాంకరింగ్ చేశారు. అక్కడ అంతా సంపాదించిందంతా సినిమాలు పెట్టేస్తున్నాం అంటే ముందు అని ఎవరైనా వెనక్కి ప్రయత్నం చేయలేదు. ఆనెస్ట్లీ చేయలేదు. నేను ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. నన్ను అందరూ సపోర్ట్ చేశారు. గీతా మాధురి ఈస్ వెరీ వెరీ హ్యాపీ అండ్ షీఈ్ ఓన్లీ బ్యాక్ మీ. మీరు చూస్తే లాస్ట్ 3.5 years గా నేను సినిమాలు చేయకుండా ప్యూర్లీ ఇంకా టీవీకి వెళ్ళి టీవీలో అక్కడ ఏదో 100 కోట్లు సంపాదించి, మీకు తెలిసి టీవీ రెమ్యూనరేషన్స్ ఎలా ఉంటాయో, సినిమాను కూడా అలా షూ స్ట్రింగ్ బడ్జెట్స్ లో టైట్ గా చేసాం. బట్ నేనేమి నా కంఫర్ట్ జోన్ దాటి సినిమాకి ఏం ఖర్చు పెట్టలేదు. బట్ సురేష్ సార్ మాత్రం మంచి డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు అవుట్ రేట్ గా. ఫుల్ టేబుల్ ప్రాఫిట్ లో ఉన్నా. సో నా ప్రొడక్షన్ వాజ్ ఫస్ట్ సక్సెస్ కాబట్టి ఐ కంటిన్యూ డూయింగ్ మై సెకండ్ ఫిల్మ్ కూడా షూ స్ట్రింగ్ బడ్జెట్స్ లో చేసామని. విచ్ ఇస్ వై పొద్దున 5ంటికి లేచేవాళ్ళం. హీరోయిన్ కి ఫోన్ చేసేవాడిని, యామిని ఎక్కడున్నా బయలుదేరావా, డ్రైవర్ కి ఫోన్ చేసి అన్న వచ్చి పెట్రోల్ పంప్ దగ్గర అయితే ₹1000 గూగుల్ పే కొడుతున్నాం. సాహు ఎక్కడన్నా బయలుదేరావా, క్యాబ్ లో వస్తున్నావా, గూగుల్ పే స్కానర్ పంపి పెడతా. ఫుడ్ మా ఐడీస్ బైకుల మీద వెళ్ళి ఫుడ్ తెచ్చేవారు. ఆ మేకింగ్ వీడియోస్ అన్ని ఉన్నాయి. అక్కడ షేక్పేట్ లో ఒక ఇల్లు తీసుకున్నాం. ఫస్ట్ ఫ్లోర్ లో హీరోయిన్ హౌస్ షూటింగ్, సెకండ్ పెంట్ హౌస్ హీరో హౌస్ షూటింగ్. అక్కడ కింద ఒక సన్న గల్లీలు ఎవరు ఉండేవారు కాదు. నేబర్స్ అందరు క్లోజ్ అయ్యారు. మా ఐడీస్ ఎంత గల్లీస్ గల్లంటే ఇంట్లో పూజ చేసుకున్నాము, షూటింగ్ చేయబోతున్నాం, మీరందరూ సహాయ సహకారాలు కావాలని నా దగ్గర డబ్బులు తీసుకోకుండా 10 స్వీట్ డబ్బాలు పట్టుకుని ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి స్వీట్లు ఇచ్చి థ్యాంక్ యూ మేము మీ అందరూ కావాలని చెప్పి. ఇప్పుడు సెట్ లో ఏ ప్రాపర్టీస్ కావాలన్నా, బిందెలు కావాలన్నా, బట్టలు కావాలన్నా మొత్తం షేక్పేట్ లో వాళ్ళందరూ బట్టలు వేసుకున్నాం. షేక్పేట్ లో ఉన్న బిందెలు వాడాం, అన్ని వాడాం. ఆన్ దిస్ నోట్, మీరు ఈ టీజర్ లో ఒక బైక్ షాప్ ఉంటుంది. నేను బట్టలు లేకుండా బైక్ నడుపుతుంటా. అది సాధారణంగా అలాంటి ఫ్లైఓవర్ మీద తీయాలంటే డిపాజిట్ 5 లక్షలు కట్టాలి. పర్ కాల్ షీట్ ఇంత కట్టాలి అని ఒక గవర్నమెంట్ రూల్ ఏదో ఉంది. అది 5 లక్షలు అనేది చెప్పాను. ఐ డోంట్ నో వాట్స్ ద రైట్ నెంబర్, బట్ ఇట్స్ ఇన్ లాక్స్. కనుక్కున్నాం. బికాస్ రోడ్డు మీద షూటింగ్ ఇన్ని రోజులు గల్లీలో మ్యాటర్ ఫినిష్ చేసాం. అన్న ప్లీజ్ అన్నాను. ఇప్పుడు షేక్పేట్ ఫ్లైఓవర్ మీద క్లైమాక్స్ దిగాల్సింది. నాకేమో అట్లా కావాలి, ప్లీజ్ షేక్పేట్ ఫ్లైఓవర్ అంట. ఎట్లా రా అన్నాడు. ఏం చేసామంటే అన్న రాత్రి 1 o'clock కి షూటింగ్ పెట్టుకుని, కెమెరాలు పట్టుకుని, చేతిలో ఒక కెమెరా పట్టుకుని, నా కార్ ఎక్కించుకుని వరుణ్ని, నా ప్రకాష్ రెడ్డి డిఓపిని, మెహదీపట్నం ఫ్లైఓవర్ ఉంటూ షేక్పేట్ ఉంటుంది కదా, దాని కింద ఎన్ని గల్లీలు ఉంటే అన్ని గల్లీలు తిరిగి రక్షక్ జీపులు ఎక్కడెక్కడ ఉంటే ప్రతి రక్షక్ జీప్ దగ్గరికి వెళ్ళి సార్ ఒక చిన్న వీడియో షూట్ చేస్తున్నాం, ఎవ్వరికి ఇబ్బంది పెట్టాం, రాత్రి ట్రాఫిక్ లేనప్పుడు షూట్ చేస్తున్నామని ప్రతి పోలీస్ జీప్ అడిగితే ఆడపిల్ల కూడా ఉంది, మరి జాగ్రత్తగా చేయండి, బాధ్యత పెడుతున్నామమ్మా, సీసీటీవీ సార్ మీకు అంతా ప్రామిస్ చేస్తున్నా, ఏం ప్రాబ్లం రాదని చెప్పి అందరు పర్మిషన్ తీసుకుని లక్షల్లో అయ్యేది. మాక్సిమం మా పెట్రోల్ క్యాన్ ఖర్చు ఆ రోజు 1500 సార్. షేక్పేట్ ఫ్లైఓవర్ మీద సినిమా షూట్ చేశాను. ఆ క్లైమాక్స్ ని గర్వంగా చెప్పుకుంటాను. బస్ స్టాప్ లో కూడా అలాగే షూట్ చేశాను అందరిని తీసుకుని. సో దీస్ ఆర్ సమ్ మెథడ్స్ దట్ వీ ఇంప్లిమెంటెడ్ టు మేక్ దిస్ ఫిల్మ్ ఇన్ సర్టెన్ బడ్జెట్. అందుకే మీరు అడిగిన క్వశ్చన్, డబ్బులన్నీ పెట్టేసామంటే పెట్టాల్సిన అవసరం లేకుండా షూట్ చేశారు స్మార్ట్ గా. సార్ థ్యాంక్ యూ సార్. ఇక్కడ సో నందనస్ అని పెట్టారు కదా, చూసారా? వెల్ క్రియేట్ అంటే మీరు ఫస్ట్ ప్రమోషన్స్ అండ్ డిఫరెంట్ ప్రమోషన్స్, సో చాలా కొత్తగా ఉంది. అండ్ ఆ నందనస్ మ్యాడ్నెస్ అనేది నెక్స్ట్ ఐడియా. క్రేజీనెస్, మ్యాడ్నెస్ ఈ రెండు కలిపితే నందినెస్, దట్స్ మై లోగో అన్న. సో ఇప్పటి నుంచి నందినెస్ అనే లోగో వేసి కనిపించిన ఏ సినిమా అయినా హిట్ ఆ ఫ్లాపా అది దేవుడి దయ, ఆడియన్స్ దయ. సినిమా
మంచి సినిమా మాత్రం చేస్తాను. నేను ఈ సినిమాని 150 పీపుల్ కి వితౌట్ డబ్బు రీ రికార్డింగ్ యూట్యూబ్ నుంచి చేసుకుని టెస్ట్ షోస్ చేసి నేను సినిమా తీసుకొచ్చాను. సో ఇట్ అట్లీస్ట్ బి ఇట్స్ అ గుడ్ ఫిల్మ్. హిట్ ఆఫ్ ఫ్లాప్ నా రాత ఉంటుంది, వీళ్ళిద్దరు జాతకాలు అందరి జాతకాలు ఉంటాయి, టైమింగ్ ఉంటుంది, డబ్బులు ఇచ్చినటువంటి మా సురేష్ బాబు గారు రాణా గారికి ఉంటుంది, ఇవన్నీ కలిసి రావాలి. బట్ మంచి నందినేశన్ పడే ఏ సినిమాలో నేను కనిపించినాను, ఐ ప్రామిస్ బల్లగా చెప్తున్నాను, యూ ఆల్ రెస్పెక్ట్ మీ. ఓకే, హీస్ గివింగ్ హిస్ బెస్ట్ అంటారు, ఐ కెన్ ప్రామిస్ దట్. పెట్టిన తర్వాత సైకిల్ ప్రమోషన్స్ గా స్టార్ట్ చేశారు, లేదంటే సినిమా స్టార్టింగ్ నుంచి అసలు టైటిల్ ఫస్ట్ అది కాదు, బట్ ద ఎస్థెటిక్ ఎంత ఫిల్మ్ ఎస్థెటిక్ కొత్తగా ఉంది. సో ఫస్ట్ మార్కెటింగ్ నుంచే ఎడిట్ కానీ గ్రామర్ కానీ ఎలా అయితే షూట్ చేస్తున్నాము, డైలాగ్ డెలివరీ, సీన్ ఎట్లా ప్రోగ్రెస్ అవుతుందో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. సో ప్రతిదీ కొత్తగా ఉంది. ఆ ఎస్థెటిక్ ఏమంటాము అంటే సైక్ అంటాము అని చెప్పి టైటిల్ నుంచి అది మార్కెట్ చేస్తాం. సో ఆడియన్స్ బై ద టైం వస్తే దే ఆల్రెడీ ఎక్స్పెక్ట్ దట్. అండ్ ఆల్సో మీరు మా ప్రమోషన్ వీడియోస్ ఒకవేళ చూసుంటే ఇంకా అవి మీకు పంపిస్తారు. లైక్ నేను ఆ డైరెక్టర్ మా క్రూ అందరితో ప్రమోషన్ వీడియో చేశా, తర్వాత డబ్బాలు వేసుకుని ఒక సాంగ్ చేసా, వర్టికల్ వీడియో. దట్ ఆల్ మన పిఆర్ఎస్ మీకు పంపిస్తారు, పెట్టినట్టున్నారు. చూస్తే మనం ప్రమోట్ చేసే విధానం కూడా క్లియర్లీ ఈ సినిమా ఎలా ఉండబోతుందో చాలా క్లియర్ గా చెప్పబోతున్నాం అన్న ప్రమోషన్స్ లో. థ్యాంక్ యూ సో మచ్. దేవల గారు, అదే హీరోయిన్ గా చాలా గ్యాప్ వచ్చింది, ఏం జరిగిందంటే ఈ గ్యాప్ రీజన్ ఏంటి? ఆవిడ ఆంటర్ప్రెన్యూర్ అయ్యారు, ఆవిడ ఒక బిజినెస్ పెట్టారు, ఇంటిగ్రేట్ చేయనారా నీ బ్రాండింగ్ ని? చేస్తే పర్లేదురా, లేదు అది కావాల్సి తీసుకున్నది కాదు. ఐ థింక్ గ్యాప్ తీసుకోలేదు, వచ్చింది యాక్చువల్ గ్యాప్ వచ్చింది. బట్ ఐఎమ్ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ ఫిల్మ్ బికాస్ వీళ్ళు ఎంత నమ్మారో డే వన్ నుంచి నేను అంతే నమ్మాను. ఐ బీన్ లుకింగ్ ఫార్వర్డ్. మేబీ ఈ మూవీ తర్వాత నుంచి మేబీ ఆల్సో బిజీ. ఐఎమ్ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్. అండ్ ఆల్సో ఇంకోటి చెప్పాలి, యామిని మా అన్నపూర్ణ దేవి అని పిలిచే వాళ్ళమే. ఎందుకంటే సెట్ లో ఐ మీన్ డీసెంట్ గా హ్యాపీగా తినేవాళ్ళం, కానీ ఏదన్నా ఒక ఎక్స్ట్రా స్పెషల్స్ ఏమన్నా కావాలి అంటే అంతా యామిని గారి పిల్లి అనమాట. అవన్నీ కలిపి కూడా కట్టుకుని ఈ సినిమా రిలీజ్ అయిన ప్రాఫిట్స్ తో పనిచేస్తాను, వడ్డీతో సహాయానికి ఇచ్చేస్తానని చెప్తున్నా యామిని. సో ఇట్స్ జస్ట్ ప్యూర్లీ సినిమా అనేది ఉన్న ప్రేమతో. బికాస్ సినిమా మనం ఎంత కష్టపడ్డా లక్ ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్. నేను అది లేకపోవడం వచ్చి నాకు I'm searching for that luck with this film. I'm really happy. అందరి చాలా ఇయర్స్ అయితే కలుస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ బ్లెస్సింగ్స్ కావాలి. I think ఇంకా ఇంటర్వ్యూస్ ఉన్నాయి. We'll talk more about the film in future. Thank you. Yeah, sure. Actually, మొన్న ఒక 1 week బ్యాక్ కలిసాను. I said I really miss this madness because సినిమా మొత్తం ఇంత chaos ఉంటది. I'm the only person వీళ్ళందరినీ బేర్ చేస్తాను. పానీపూరి తిన్నామా, ఐస్ క్రీమ్ తిన్నామా అని చెప్పి అంత కామెస్ట్ పర్సన్ ఉందా సార్. I really enjoyed it. ఎక్కడ అట్లా అనిపించలేదు బికాస్ లైఫ్ లో అంతా చెత్త ఉంటది, చాలా కష్టాలు, రెస్పాన్సిబుల్ ఏమేమి ఉంటాయి. బట్ దిస్ ఫన్ ఎంటర్టైన్మెంట్ బీయింగ్ ఆన్ ద సెట్ షూటింగ్ as an actor, that's a blessing. So I really enjoyed everything about it. అదే మీరు జోవేరి అంటారు, పర్సనల్ గా వ్యక్తిగతంగా చాలా జోవేరి ఉంటారు. మీరు నటించిన పాత్రలను కూడా నటించాల్సి వచ్చింది, బట్ అందులో జీవించాల్సి వచ్చింది ఈ సినిమా. సో బేసిక్ గా నా వైఫ్ కూడా అదే అంటుంటుంది, నువ్వు ఒరిజినాలిటీ ఏంటో బయట తెలియదురా. నన్ను అందరూ ఎలాంటి పర్స్పెక్టివ్ తో చూస్తారంటే వీడు ఈజ్ ఎ బాయ్, గుడ్ బాయ్, అమెరికా పెళ్లి కొడుకు, లేదంటే బావా, నేను చేసిన అంటే ఇప్పుడు తారకన్నతో రభసలు నన్ను ఒక రకంగా ప్రెసెంట్ నన్ను అలాగే తెలుసు. నాకు లక్కీగా ఏంటంటే నేను దీని తర్వాత సైన్ చేసిన సినిమా కూడా నాకు దేని వల్ల వచ్చిందో చెప్తాను. నేను దీనిలోకి వెళ్ళిన తర్వాత నాలో ఉన్న ఒక డిఫరెంట్ యాంగిల్ ని చూడటం స్టార్ట్ అయింది. బట్ దట్ ఈస్ ద రియల్ మీ. ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి ఈ కథ దొరికి నేను వరుణ్ నాతో చాలా ఇయర్స్ గా ట్రావెల్ ఉంది కాబట్టి he tells me you are the best comedian అంటాడు. యాక్చువల్ గా వీళ్ళు ఎవ్రీ మంత్ ఒకసారి హీ హ్యాంగ్స్ అవుట్ ఇన్ పార్టీ అండి విత్ ఆల్ ద కామెడీస్. ఒక వాట్సాప్ గ్రూప్ చూపిస్తుంటాడు, అక్కడి నుంచి వచ్చింది అక్కడి నుంచి ఊరికే ఇతను ఒక్కడే మెయిన్ స్ట్రీమ్ కామెడియన్ కాదు ఆ గ్రూప్ లో, బట్ వాళ్ళందరితో మోస్ట్ మిడిపోతాడు. నందు ఒక గ్రేట్ స్కిల్, ఈజ్ అ గ్రేట్ ఏమంటారు దాన్ని మిమిక్రీ ఆర్టిస్ట్. యా, హీ కెన్ ఇమిటేట్ ఎనీ యాక్టర్ ఎఫర్ట్లెస్, వైబ్ లోకి వెళ్ళిపోతాడు. సో తనతో పనిచేసేటప్పుడు అసలు బిహైండ్ ద సీన్స్ కదండి, వాస్ వెరీ ఫన్, యూస్ టు లాఫ్ అలాట్. అది ఈ క్యారెక్టర్ అర్జున్ రెడ్డి లాఫింగ్ అలాట్ ఇందాక అడిగారు కదా సార్. సో ఇట్ డజంట్ కోరిలేట్. ఈ మూవీలో ఇట్స్ అ కామెడీ. సో ఇట్స్
really funny guy. I really enjoy joking around with him, and as it is unfiltered గా మీరు చెప్పినట్టు జీవించారు, ముందుకు వచ్చింది ఆ హ్యూమర్. సెట్ లో చాలా నవ్వేవాళ్ళం, ఎంత ఎక్కువ నవ్వుతే టేక్ అంత ఓకే, అందుకే సింగ్ సౌండ్ చేయలేకపోయినా. సినిమా మొత్తం ఇలాగే కంటిన్యూ అవుతుందా, అంటే మొత్తం టీజర్ చూస్తేనే బోల్డ్ అని కనిపించాయి? లేదు మ్యామ్, పార్షియల్లీ ఉంటుంది. బట్ ఒక టీజర్ లో మీకు ఏదైతే ఒక సైక్ ఎమోషన్ వచ్చిందో ఆ ఎమోషన్ అయితే ఉంటుంది మ్యామ్. అండ్ ఎడిట్ ప్యాటర్న్ కూడా వీడి క్యారెక్టర్ ఎలా అయితే సైక్ అయ్యి హౌ హీ సెటిల్స్ ఇన్ లైఫ్ బికాస్ ఆఫ్ ద గర్ల్, ఎడిట్ ప్యాటర్న్ కూడా ఇన్ సింక్ విత్ ద స్క్రీన్ ప్లే అలా అవుతుంది మ్యామ్. ఇన్ఫాక్ట్ మ్యూజిక్ కూడా అలాగే అవుతుంది. ఏం బ్రో? సో స్మరణ్ ఆల్సో ప్లేడ్ అ హ్యూజ్ రోల్. ఇంకోటి ఎడిట్ ఇలా ఉంది, ఫార్మల్ ఆల్సో అందరు ఆడియన్స్ కి నచ్చేటట్టు చాలా సార్లు రీసెర్చ్ చేసిన. ఒక స్టార్ట్అప్ లో ఒక ప్రోడక్ట్ ఎట్లయితే రీసెర్చ్ చేసి బయటకు తీసుకొస్తామో నేను అట్లనే చేసినామండి. ఇక్కడ కూడా వి డిడ్ అ లాట్ ఆఫ్ స్క్రీనింగ్స్. ఆ స్క్రీనింగ్స్ లో